కలిమన్న మీరు షేక్‌పేట్‌లో గూడా తిరుగుతున్నారు. ఇన్‌చార్జ్‌గా గూడా ఉన్నారు. సో, ఎట్లా ఉందన్న అంటే పరిస్థితి? మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎటు సైడ్ ఉంది? మేము డైరెక్ట్‌గా కాంగ్రెస్‌కి మద్దతు తెలిపింది కదా! సో, ఎట్లున్నాయన్న పరిస్థితులు? ఇక్కడ ఎంఐఎం కాంగ్రెస్ అని ఏం లేదు బ్రదర్. ఒకవైపు చాలా క్లారిటీ వచ్చింది ఏంటంటే ఓటర్లతోని గత నెలన్నర నుంచి నేను గ్రౌండ్లో ఉన్నాను కాబట్టి మా గెలుపు ఆల్రెడీ డిక్లేర్ అయినట్టు. ఓకే. అఫీషియల్గా పోలింగ్ తర్వాత డిక్లేర్ అవుతుంది, అంతే తేడా. ఎందుకు అని అంటే ఏం జరుగుతుంది అన్నది మేము చెప్పిన దానికన్నా మీరు మమ్మల్ని అనేదానికన్నా ఓటర్లు అడిగితే ఇంకా మాకంటే ఎక్కువ క్లారిటీ వాళ్ళకు ఉన్నది. ఓకే. గత 22 నెలల నుంచి ఏం జరుగుతుంది, ఎంత నష్టం జరిగింది, మైనార్టీలకు కానివ్వండి, ఇతర వర్గాలకు కానివ్వండి, ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే అన్నట్టు. ఒక్క చిన్న అభివృద్ధి పథకం మీద కూడా, లేకపోతే ఏదైనా కొత్త సంక్షేమ పథకం మీద ఎలాంటి కూడా మీరు ఒక ముందడుగు లేని పరిస్థితి. రెండోది, మీరు అక్కడ మంత్రులు, ముఖ్యమంత్రి వెళ్ళి ప్రచారం చేసే పరిస్థితి కూడా లేదు. వాస్తవం గ్రౌండ్ చెప్తున్నాను నేను. మేము గత నెల 15 రోజుల నుంచి మేము గ్రౌండ్లో ఉన్నాం కాబట్టి అక్కడ ఇప్పుడు మీరు రోడ్లు చూడండి, వర్షాకాలం అయిపోయింది, తర్వాత రోడ్ల పరిస్థితి చూడండి, అక్కడ ఉన్న డెవలప్మెంట్ కూడా మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. మీరు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ. సో మాకు చాలా క్లారిటీ ఉంది. నిన్న కూడా మేము ఒక మసీద్ దగ్గర శుక్రవారం ప్రార్థన సందర్భంగా మేము అక్కడ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దాంట్లో ఒక ఇరిటేషన్ వచ్చింది. కాంగ్రెస్ దాంట్లో ఈ స్థాయిలో క్యాంపెయిన్ జరుగుతుంది బీఆర్ఎస్ది, మళ్ళీ ప్రజలు కూడా పట్టం కట్టేటట్టు ఉన్నారు, ఆదరిస్తున్నారు. వాళ్ళు ఓటు అడిగే పరిస్థితి కూడా వాళ్ళకి లేదు. వాళ్ళు మాట్లాడడానికి మీరు ఒక మాట చెప్పండి. మిమ్మల్ని మీరు మీడియా మిత్రులైనా కానివ్వండి, ఓటర్లైనా కానివ్వండి, ఏం చెప్పుకొని పోలింగ్కి వెళ్తున్నారు? కేసీఆర్ మీద మీ కోపము, మీ అహంకారంగా చూపించడం. మీ ప్రభుత్వం ఏం చేసింది ఒక పాయింట్ మీరు చెప్పి ఎన్నికలకు వెళ్ళాలి. మీరు ఒక పాయింట్ చెప్పండి నాకు. సో నేను చెప్పేది ఏంటంటే గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధికి, ఇక్కడ ఈ కాంగ్రెస్ చేస్తున్న ఈయన అహంకార ధోరణికి, రేవంత్ రెడ్డి అహంకార ధోరణికి మధ్య జరిగే ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో బీఆర్ఎస్ గెలుస్తుంది. సమకాలీన రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చినాయి బ్రదర్. ఒకప్పుడు మన కమ్యూనిటీ, లేకపోతే మన సొంత మనిషి, స్థానికుడు, ఇవన్నీ ప్రాబబ్లీ వర్కౌట్ అయ్యి ఉండొచ్చు. కానీ ఇప్పుడు నా గల్లీకి, నా కాలనీకి, నా బస్తీకి, నా ఇంటికి, నా ప్రజలకు, నా ఫ్యామిలీకి సంక్షేమ పథకాలు అందించే మనిషి, మళ్ళీ మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే మనిషి, అట్లాంటి పార్టీ ఏదైనా ఉంటే ఆ పార్టీకి పట్టం కట్టాలి అనే ఆలోచన ఒక సగటు ఓటర్లు వచ్చింది కాబట్టి 100% బీఆర్ఎస్ వైపే ఉన్నారు. అది నవీన్ యాదవ్ లేకపోతే ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి నిలబడతాడు అన్నది అనవసరం. అక్కడ క్యాండిడేట్ పార్టీ కాదు, అక్కడ ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటున్నారు, ప్రజలను ఎవరు ఆదరిస్తున్నారు, ప్రజల పక్షాన ఎవరు నిలబడుతున్నారు. ఇప్పుడు చాలా పెద్ద మీకు ఉదాహరణ నేనే చెప్తాను. నేను హైడ్రా అప్పుడు ఇల్లులు కూస్తున్నప్పుడు ఎంఐఎం ఎక్కడున్నది? హైడ్రా అప్పుడు ఇల్లులు కూస్తున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇల్లులు కూల్చిచ్చింది కదా. అప్పుడు ఇదే కదా మాకు, ఇదే జనతా గ్యారేజ్గా తయారైంది. మీరు గోల్నాక తీసుకున్నా, అంబర్పేట తీసుకున్నా, బహదూర్పుర తీసుకున్నా, మీరు ఎక్కడ తీసుకున్నా ప్రజలు ఇక్కడ తండోపతండాలకు వచ్చి, నేను నా చేతుల మీదుగా ఒక 3000 అప్లికేషన్ రాసుకున్నాను నేను ఇక్కడ, మా ఇల్లు కూడా కొట్టిన. అప్పుడు మా దగ్గరకు వచ్చారు కదా. సో 100% కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక మళ్ళీ ఈ నవీన్ యాదవ్ కనుక వస్తే, మళ్ళీ ఉన్న జూబ్లీ హిల్స్లో ఇంకా ఏ డివిజన్లో ఇంకా ఎక్కడ మార్కింగ్ పడతాయి, ఇంకా తెల్లారు మీకు లైసెన్స్ ఇచ్చినట్టు ఉంటుంది రేవంత్ రెడ్డికి, మొత్తం హైదరాబాద్ని డ్యామేజ్ చేసే పరిస్థితి వస్తుందని ప్రజల్లో చాలా క్లారిటీ ఉంది. మీరు ఒక 50 ఏళ్ళ నుంచి ఉంటున్నారన్న, మీరు ఒక 50 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి నోటరీ ఉండొచ్చు, రిజిస్ట్రేషన్ ఉండొచ్చు. ఇప్పుడు 22 నెలల క్రితం కూలగొట్టిన ఇల్లులు ఉన్నాయి. ఏం ఎమర్జెన్సీ వచ్చింది మీకు? ఇప్పటికి ఆ ఇల్లులో కూలగొట్టిన మొత్తం డెబ్రిస్ అట్లనే ఉంది. అంటే ఏం ఎమర్జెన్సీ వచ్చింది? ఏమన్నా భూకంపం వచ్చిందా, లేకపోతే ఏమైనా అయిపోయిందా? మీరు అక్కడ గవర్నమెంట్ ఏమైనా ప్రాజెక్ట్ కట్టినరా? ఏది లేదు కదా. ఎందుకు కూర్చాల్సి వచ్చింది ఆగమేఘాల మీద? అదే టైము వాళ్ళకి ఇచ్చి ఉంటే వాళ్ళు ఏదో ఆల్టర్నేట్ చేసేవాళ్ళు కదా. ఒక చిన్న ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ ఆ ఇల్లు కట్టడానికి ఒక చిన్న పిల్లలు, ఒక పేద తల్లిదండ్రులు జీవితాంతం వాళ్ళ ఆశయం ఉంటుంది. ఒక జీవిత ఆశయం ఏమంటే ఒక ఇల్లు కట్టాలి, 2 రూమ్లు. దాన్ని నువ్వు రాత్రి బుల్డోజర్ పెట్టి కూల్చేస్తావా? నువ్వు నీకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది కదా రేవంత్ రెడ్డి. కనీసం ఒక పేద కుటుంబము ఒక ఇటుక పేర్చి ఒక 10,000 వాళ్ళు కూడా కట్టాలంటే ఒక 6 నెలలు, సంవత్సరం పడుతుంది. అట్లాంటిది 2 రూమ్లు ఇటుకలు కట్టాలంటే వాడు 10 సంవత్సరాలు ఒక్కొక్క పైసా కూడా కట్టు. నువ్వు ఓవర్ నైట్ నువ్వు సో ఇది ఇంకా సాగనివ్వద్దు అనే ఒక క్లారిటీ ప్రజల్లో ఉంది కాబట్టి డెఫినెట్లీ ఒక రీసౌండ్ వచ్చే లెవెల్లో మెజారిటీ కొడతాం, తప్పకుండా గెలుస్తాం.